Ganga gue Oh, ya, oi. un eloto Ganga gue Oh, ya, oi. un eloto బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాజీపేట మండలం కడిపికొండ గ్రామం రామ్నగర్ కి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాస్ అతి కిరాతకంగా దాడి చేశాడు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడమే కాకుండా పెళ్లి చేసుకోవాలంటూ యువతిని ఒత్తిడి చేశాడు. యువతి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఇక యువతపై దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం యువతి పరిస్థితి ఎలా ఉంది? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెనల. హన్మకొండ జిల్లాలో మాత్రం ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. అయితే హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడికొండ గ్రామానికి సంబంధించిన గ్రామంలో ఇటు రామ్నగర్ కి చెందిన ఒక యువతిపై అయితే అదే గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాస్ అయితే కత్తితో అతి కిరాతకంగా అయితే దాడి చేసిన ఘటన అయితే రాత్రి చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇటు పెళ్లి చేసుకోవాలంటూ కూడా యువతిపై యువకుడు శ్రీనివాస్ ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో యువతి అయితే యువకుడితో ఇటు ప్రేమ వివాహం సంబంధించి కూడా నిరాకరించడంతో దీనిని మనసులో పెట్టుకున్న యువకుడు అయితే ఇటు ఈ యొక్క దాడికి పూనుకున్నట్టు కూడా అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా యువతిపై ఇటు మెడ ఛాతీ భాగాలపై తీవ్రంగా ఇటు గాయాలు చేయడంతో గాయాలు కావడంతో ఇటు రక్తస్రావం అయితే రక్తస్రావం తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో స్థానికులు అయితే ఇటు హనుమకొండ జిల్లాలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే దీన్ని తట్టుకోలేని ఇటు యువతికి సంబంధించిన బంధువులు కావచ్చు, ఇటు యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా శ్రీనివాస్ పై మాత్రం శ్రీనివాస్ కు సంబంధించి కూడా దాడి చేశారు. శ్రీనివాస్ కూడా ఈ దాడిలో కూడా ఇటు కుటుంబ సభ్యులు బంధువులు దాడి చేయగా శ్రీనివాస్ కూడా కొంత గాయాలు కాగా వారందరినీ గాయాలు కాగా అటు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే ఆ యువకుడిని కూడా ఇటు ఎంజిఎం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ముఖ్యంగా ఇటు ఈ దాడికి సంబంధించి కూడా ఇటు యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హనుమకొండలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే యువతికి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే కొంత మెడ పైన కూడా కొంత తీవ్రంగా గాయాలు కావడం పట్ల మాత్రం కొంత పరిస్థితి అయితే విషయంగా ఉన్నట్లయితే ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వినలా. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.